మంత్రి అమర్నాథ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటగౌడ. వైసీపీ నేతల పాపాలు కడుక్కునేందుకు కృష్ణా జలాలు జల్లుకోమన్న మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. గెలిచిన పార్టీని, గెలిపించిన ప్రజలను వంచి పార్టీ ఫిరాయించిన అమర్నాథ్ రెడ్డే కృష్ణా జలాలు జల్లుకొని పాపాన్ని కడుక్కోవాలన్నారు. 30 ఏళ్లుగా టీడీపీని నమ్ముకున్న నాయకుల్ని, కార్యకర్తలను కూడా మోసం చేసిన చరిత్ర అమర్నాథ్ రెడ్డిదన్నారు. హంద్రినీవ కాలువను ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. రిజర్వాయర్ లేకుండా మోటార్ల ద్వారా కాలువలోకి నీళ్లు పంపి షో చేసి ఓట్ల కోసం జనంను మోసం చేస్తున్న అమర్నాథ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో పలమనేరు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు. చిత్తూరు జిల్లా బీకోటలో జరిగిన బహిరంగ సభలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ప్రసంగించిన వెంకటగౌడ పలమనేరులో వైసీపీ విజయం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలు మీరు నెత్తిన చెల్లుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి వస్తుంది, శుభం జరుగుతుంది అని చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ సభాముఖంగా, ఎవరైనా పాపాలు చేసింటే లేదా మైలు ఉంటే అలాంటి వాళ్ళు చల్లుకోవాలన్నా కాదా? అది ఆ పాపాలు చేసింది నువ్వు కాదా? మైలైంది నువ్వు కాదా అని అడుగుతున్నాను. గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, పోయింది తెలుగుదేశం పార్టీకి. నువ్వు మైలయ్యి నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా. కృష్ణా జలాలు మేము కాదు చల్లుకోవాల్సింది, నువ్వు చల్లుకోవాలి. ఎందుకంటే నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మమ్మల్ని అందరినీ నెట్టేట ముంచి నాశనం చేసి, మమ్మల్ని నాశనం చేసిందే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారో ఆ కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీలోకి నువ్వు వెళ్ళి నాశనం చేసావో లేదని అడుగుతున్నా ఈ సభాముఖంగా. ఖచ్చితంగా నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నేను అందరినీ కూడా ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే పార్టీలోని వాళ్ళ అభిమానం, వాళ్ళ పార్టీని అభిమానిస్తారు, అది చాలా గొప్పగా నేను చెప్పుకుంటాను. కానీ ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీలోకి వెళ్ళి పార్టీ కష్టపడుతున్నటువంటి గత 30 సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తల జీవితాలు నాశనం చేయలేదని అడుగుతున్నా ఈ సభాముఖంగా. నేను ఎప్పుడో దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి హంద్రినీవ కాలువ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీద తవ్వింటే ఆ తవ్విన కాలువల్లో ఏదో 4 మిషన్ పంపులు పెట్టి అరాకొరగా నీళ్లు అలా సాగనంపి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. నాయన మేము మిమ్మల్ని అడుగుతున్నాం, 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఎలక్షన్ ఇంకా ఉన్నా 1 నెలలో అంటే నీళ్ళు వచ్చేస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అంటే కేవలం అమర్నాథ్ రెడ్డి వీకోటి వాసులు అనుకుంటున్నాడు, అమాయకులు వీళ్ళు, దద్దమ్మలు వీళ్ళు, నేనేం చెప్పినా వింటాడని నిన్న మైకెత్తుకొని మాట్లాడాడంట. అందరూ మీరు బాధ్యత తీసుకోవాలి. ఏం బాధ్యత తీసుకోవాలి? వీకోట వాసులు అందరినీ అడుగుతున్నాను. 18 పంచాయతీలు ఉన్నాయి, 170 గ్రామాలు ఉన్నాయి. మీ గ్రామాల్లో ఏం న్యాయం చేశాడు మంత్రిగా ఉండి అడుగుతున్నాను. ఏ గ్రామంలో ఉన్నా న్యాయం చేశాడా? ఏ వర్గానికన్నా న్యాయం చేశాడా? ఎవరికి ఏం న్యాయం చేయకపోగా ఈరోజు ఎన్నికలు వస్తే మీ దగ్గరకు వచ్చి పార్టీ ఉంది, పార్టీని మనం బలోపేతం చేయాలి. నాయన శాసనసభ్యుడు పోటీ చేసేటప్పుడు మాత్రమే పార్టీలు గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకు మనం సేవ చేయాలి. ప్రజల కోసమే మనం శాసనసభ్యుడు అయ్యామని ప్రజల కోసం పనిచేయాలి. కానీ నువ్వు చేసిందేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచావు, సంతోషం. గెలిచిన తర్వాత పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నువ్వు శాసనసభ్యుడు, మంత్రి అయ్యావు, రాష్ట్రానికి మంత్రి అయ్యావు. మంత్రి అయిన తర్వాత నువ్వు చేసిందేంటి? సొంత నియోజకవర్గానికి న్యాయం చేయాలి. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకు గాజులు తీసిస్తారా అని అడుగుతున్నా నేను. ఇవన్నీ వదిలేసి నోటికి వచ్చినటువంటి మాట్లాడుతున్నాడు. కేంద్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, కేంద్రం గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీచమైన రాజకీయం. కేంద్రం గురించి
ఎక్కడి నుంచి ఉంది అని అడుగుతున్నా. కేవలం పలమనేరులో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో గెలిచి పార్టీ ఫిరాయించి రాజకీయాలకు ఒక రాజకీయ వ్యభిచారిగా నువ్వు పార్టీ మారి మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొత్తగా ఏదో చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసనసభకి రారు, ఊరికే జీతాలు తీసుకుంటున్నారు అని. నాయన సిగ్గుచేటుగా ఉంది నీ నోట్లో ఆ మాట వినడానికి. నువ్వే మా దగ్గర చెప్పావు, ఎందుకు పోయేది అసెంబ్లీకి? వాడు ఏం చెప్తే మేము అది వినాలి, కానీ ఆడికి పోతే ఇంకా మాకు బస్ ఛార్జీలు బొక్క అని చెప్పిన రోజులు మర్చిపోయావు అని అడుగుతున్నావు. అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఏ డోలు కావాలో ఆ డోలు కొడతా ఉంటే ప్రజలు వింటూ ఉంటారు అనుకుంటున్నావా? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు అలానే ఉన్నాడు, ఈయన అలానే ఉన్నాడు అనే దానికి ఇంకా నిదర్శనం అవసరం లేదు అనుకుంటాను.